అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుణ్ణి, వేరే దేవుడు నీకు ఉండకూడదని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ఈ మాటను తీసుకుని చాలామంది అంటే దేవుడు ఒకడే, ఇంకేంటి? ఇప్పుడు ముగ్గురు దేవుడు అని ఎందుకు చెప్తున్నారు మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, మరి వీళ్ళు దేవుడు ఎలా అవుతారు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు, ఇంకెవరు కాదు అని చాలామంది వాదిస్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని దేవుడు అన్నాదా అని ఉందా లేదా? ఇదొకటి. రెండోది, పరిశుద్ధాత్మను కూడా దేవుడు అని పిలిచారు. సో మరి అది కరెక్టా రాంగా? మరి బైబిల్ గ్రంథంలో ఎందుకు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి? మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒకసారి ఆలోచించగలిగితే, ముఖ్యంగా మనుషులుగా మనం మానవత్వం కలిగిన వారం, అంటే మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఎవరు అంటాం? మనుషులు అంటాం. మానవత్వం ఉందా అని చాలామంది నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం? వాళ్ళు మానవత్వం ఉంటే అలాంటి దుర్మార్గమైన క్రియలు చేయరు. చాలామంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న పరిస్థితిని బట్టి వాళ్ళని అడుగుతారు, నువ్వు అసలు మనిషివేనా అంటారు. అంటే మనిషి అయితే ఎలా ఉండాలి? మానవత్వం కలిగి ఉండాలి, లేదంటే వాడు మనిషి కాదు అని మనం నిర్ణయం చేస్తాం. అలాగే ఇప్పుడు వీడు దుష్టుడ్రా, వీడు దుర్మార్గుడ్రా అని కొంతమంది గురించి మనం మాట్లాడాలంటే వాళ్ళు ఏముండాలి? దుర్మార్గం ఉండాలి, దుష్టత్వం ఉండాలి. మరి దుష్టుడు ఒక్కడేగా, దుష్టుడైన సాతాను ఒక్కడే కదా. మరి ఇప్పుడు ఈయన కూడా దుష్టు అంటారేంటి? అంటే దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? దుష్టుడు అంటున్నాం. దుర్మార్గం కలిగిన ప్రతి ఒక్కరు ఏమంటున్నాం? దుర్మార్గుడు అంటున్నాం. ఇప్పుడు దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమనొచ్చు? దైవం అనొచ్చు. మరి బైబిల్ అలాగే ఉందండి, ఖచ్చితంగా ఉంది మన చదువులో. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయక, వాక్య సంబంధమైన ఆలోచనల్ని అర్థం చేసుకోలేక చాలామంది ఆ దేవుడు ఒకడే, తండ్రి దేవుడు ఒకడే, ఇంకెవరు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఇంకెవరు దేవుడు కాదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? మనిషి అంటున్నాం. అలాగే దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? దుష్టుడు అంటున్నాం. అంటే సాతాను ఒక్కడే కాదు, దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కరు దుష్టులు అని చాలా క్లియర్గా చెప్తున్నాం. అలాగే దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు, దైవాలు అని అంటున్నాడు. మరి అది ఎక్కడుంది? ముఖ్యంగా దేవుని లక్షణాలు ఏంటి అవి కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.